नमः। गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। संस्कृतं मे प्रिया भाषा, संस्कृतं चिन्तयाम्यहं। संस्कृतेन सदा वच्मि, संस्कृताय च जीवनं। संस्कृतान्मे स्थितं सर्वं, संस्कृतस्य व्रती सदा। संस्कृते मे दृढा भक्तिः, हे संस्कृत नमोऽस्तु ते। अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि कुन्दिनं। शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यम् करुणामुत्सुनैकटाक्षपातैः कुरु मामम्ब कृतार्थसार्थवाहम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री काशी विश्वनाथाय नमः शिवाय। श्रीमात्रे नमः। मनःप्रसादमायाति शरदेव महत्सरः परं साम्यम् उपादत्ते निर्मन्दर इवार्णवः। శరత్కాల సరోవరం లాగా ఈ శాస్త్రాన్ని పఠిస్తే ఏమొస్తుంది అంటే మనస్సు చాలా చాలా నిర్మలంగా అయిపోతుందండి. శరత్కాలంలో సరోవరం లాగా ఏ అలలు లేకుండా ఆటుపోట్లు లేకుండా ఉంటుంది సరోవరం లాగా. మందర పర్వత రహితమైనటువంటి సముద్రం లాగా అంటున్నారు. నిర్మందర ఇవార్ణవ. మందర పర్వతం ఉన్నప్పుడు ఏమైంది? సముద్రంలో సముద్ర మథనం జరిగింది. ఆ మందర పర్వతాన్ని మనకి కూర్మ భగవాన్ ఆయన ఆధారంగా ఉండి మందర పర్వతాన్ని తన భుజాల మీద మోస్తూ దేవతలు రాక్షసులు దాన్ని చిలకడానికి ఆయన సహాయపడ్డారు. మందర పర్వతం లేనటువంటి సముద్రం అయితే ఏమవుతుంది? ఆ ఆటుపోట్లు ఏవీ లేకుండా, ఆ మథనం లేకుండా ఉంటుంది అని చెప్పడానికి. మనస్సు మథనం లేకుండా ఉంటుంది. నా మనస్సు మథింపబడుతుంది అని అంటాం వ్యవహారంలో. నిరస్తకాలిమారత్న శిఖేవ తమఃపటాః శిఖేవాంత తమఃపటాః ప్రతిజ్వలత్యలం ప్రజ్ఞా పదార్థ ప్రవిభాగిని. రత్నదీప శిఖము ఎలా రత్నదీప శిఖం రత్నం ద్వారా వచ్చేటువంటి వెలుతురు ఎలా ఉంటుంది? చీకటిని పోగొడుతుంది. ఒకప్పుడు కొన్ని రత్నాలు ఉండేవి, ఇప్పుడు మరుగైపోయాయి అనుకోండి. ఆ రత్నం ఎలా ఎలా వెలుగునిస్తుంది? మామూలుగా దీపం కంటే భిన్నంగా. దీపం వెలుగుకి రత్నం వెలుగుకి తేడా ఏంటి చెప్పండి? రత్నం అవి రిఫ్లెక్ట్ అవుతాయి కదండి. అవును. దీపంలో మసి ఉంటుంది. దీపం వెలుగులో మసి ఉంటుంది, పొగ వస్తుంది, వేడి కూడా ఉంటుంది. కానీ రత్నపు దీపశిఖలో అలాంటివి ఉండదు. చీకటిని పొగడుతుంది, వస్తువుల్ని కనపడేటట్టు చేస్తుంది, కానీ మసి లేకుండా వెలుగుతుంది. అలాగే ఈ శాస్త్రాన్ని పఠిస్తే బుద్ధి ప్రకాశిస్తుంది. అలాగే బుద్ధి కూడా ప్రకాశిస్తుంది మసి లేకుండా. మోహము అజ్ఞానం అనేటువంటి మసి లేకుండా బ్రహ్మ పదార్థాన్ని అలాగే మిగతా పదార్థాలను వీటన్నిటిని కూడా ప్రకాశింపజేస్తుంది. దైన్య దారిద్ర్య దోషాఢ్య దృష్టయో దర్శితాంతరాః న నికృంతతి
మర్మాణి నివేశవః ఇవ ఇషవః. కవచధారి కవచధారి ఎవరైనా ఉన్నాడు అనుకోండి, న నికృంతతి మర్మాణి సన్నాహం ఇవ ఇషవః. ఇప్పుడు కవచధారి ఉన్నాడు, కవచాలు ధరించినటువంటి అతన్ని బాణాలు ఏమీ చేయలేవు. అలాగే దైన్య దారిద్ర్య దోషాఢ్య, దైన్యము దారిద్ర్యము అనేటువంటి దోషాలతో నిండినటువంటి దృష్టయ దర్శితాంతరాహ, సంసార దృష్టి ఈ శాస్త్రం చదివినటువంటి వారిని భేదింపజాలదు. అంటే ఈ శాస్త్ర అధ్యయనం చేసిన తర్వాత సంసారంలో ఉన్నటువంటి దైన్యము దారిద్ర్యము అనేటువంటి దోషాలు ఏమీ చేయజాలవు. హృదయం నావలంపంతి భీమాః సంస్కృతి భీతయః పురస్థితమపి ప్రాజ్ఞాం మహోపలమివేశవః. బాణాలు రాతిని, మహోపలం ఇషవః పురస్థితమపి ప్రాజ్ఞం, ఎదురుగా ఉన్నటువంటి రాయిని కూడా బాణాలు, దగ్గరగా ఉన్నటువంటి రాయిని కూడా బాణాలు ఛేదించలేవో, అలాగే ఈ శాస్త్రాధ్యయనం చేసినటువంటి వాళ్ళ హృదయాన్ని ఎదురుగా ఉన్నటువంటి సంసారం కూడా, అందరికీ భయాన్ని పుట్టించేటువంటి సంసారం కూడా, ఎదురుగా ఉన్నది కూడా వారిని ఏమీ చేయజాలదు. కథం స్యాదాదిత జన్మకర్మణాం దైవ పుంస్త్వయోః ఇత్యాది సంశయగణః శామ్యత్తన్మి యథాతమః. కథం స్యాద్ ఆదితా జన్మకర్మణాం దైవ పుంస్త్వయోః, ఇవి ప్రశ్నలు ఒకసారి విచారణ మొదలు పెడితే ఏది ముందు, విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టు. ఇప్పుడు జన్మ ముందా కర్మ ముందా, ఇది ప్రశ్న అందరికీ ఉందిగా. ఇప్పుడు కర్మ ఆధారంగా జన్మ అన్నాం అనుకోండి, మొట్టమొదటి జన్మ ఎలా దేని బేసిస్ గా వేసుకొని ఇచ్చారు? ఈ ప్రశ్నకి ఎవరి దగ్గర మీ అభిప్రాయాలు చెప్తారా? మీరు సమాధానం చెప్పాలని నేను అనుకోవట్లేదు, మీ అభిప్రాయాలు. నమస్తే అండి గురుగారు. మీ ప్రశ్న ఏంటంటే మొదటి జన్మ ఎప్పుడు వచ్చిందో తెలుసా అని అడిగారు సార్. అదేనా మీ ప్రశ్న? కరెక్ట్ గా అర్థం చేసుకున్నాను సార్. ఇప్పుడు కర్మ ఆధారంగా జన్మ అయితే మొట్టమొదటి జన్మ దేని ఆధారంగా వచ్చింది? మొట్టమొదటి జన్మ దేని ఆధారం? మనం చేసుకున్న కర్మను బట్టి వస్తుంది కదా సార్. మొట్టమొదటి జన్మ అప్పుడు దానికంటే ముందు కర్మలు లేవుగా. ఓకే ఓకే, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, అవును. మరి ప్రారబ్ధ కర్మ లేదు, కర్మలే లేవు, ఇంకప్పుడు ఎలా? కరెక్ట్. మొట్టమొదటి జన్మ ప్రారబ్ధ కర్మ బట్టి ఎక్కడో ఒక దగ్గర ప్రారంభమైంది కదండి. ఈ జన్మ మరణ పరంపర ఎక్కడో ఒక దగ్గర ప్రారంభమైంది. ప్రారంధము అంటే అంతకు ముందు చేసుకున్నటువంటి కర్మ ఫలరూపాన్ని దాల్చి ఇప్పుడు ఫలరూపాన్ని ఇస్తున్న దాన్ని ప్రారంధం అంటున్నాము. మొట్టమొదటి చేసిన దాంట్లో అప్పుడు మొట్టమొదటి జన్మలో అక్కడ కర్మలే లేవుగా ఫలాన్ని ఇవ్వడానికి. ఆ జన్మ రెండవ జన్మ కారణమైంది అన్నాం. ఓకే ఓకే, ఆ జన్మ ఎలా కారణమైంది? అంటే ఇది కరెక్ట్ కాదు, ఊరికి నేను నాకు అనిపిస్తుంది అలాగా. ఫస్ట్ ఈ సంసారం ఇలా చూసి మోహపడి, అంటే ఇప్పుడు మనం భగవంతుడి దగ్గరే ఉంటాం, అందరం భగవంతుడి దగ్గర ఉన్నవాళ్ళమే ఫస్ట్ లో. కానీ ఆయన దగ్గర ఉన్నప్పుడు బయటకి ఇలా చూసి ఈ సంసారము ప్రపంచము ఇదంతా చూసి నాకు కూడా అక్కడికి వెళ్ళాలని ఉంది అని చెప్తూ ఉంటే అప్పుడు భగవంతుడు నో నువ్వు వెళ్ళావంటే నువ్వు అసలు అక్కడి నుంచి రాలేవు అని అంటే, లేదు 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 నేను వచ్చేస్తా అని చెప్పి మనం ప్రామిస్ చేస్తాం. చేసిన తర్వాత భగవంతుడు అంటే, నువ్వు ఎంత ప్రామిసులు ఏం చేసినా నువ్వు రాలేవు అని అంటే, లేదు నేను వస్తానని చెప్పి మళ్ళీ వచ్చేస్తాం. సరే నువ్వు రావాలి,
అని నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి భగవంతుడు చెప్తాడు. చెప్తే అప్పుడు మనము వచ్చేస్తానని మనం వస్తాం. ఇంకా అక్కడి నుంచి మొదలవుతుంది ఏమో అని అనిపిస్తుంది నాకు అలాగా. అది అంటే అలాగే జస్ట్ ఇప్పుడు ఇప్పుడు మీరు అంటున్న దాన్ని బట్టి ఏంటంటే జీవుడు పరమాత్మ ఇద్దరు వేరు వేరు వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి ఒక కాన్వర్సేషన్ జరిగింది మామూలుగా చెప్పడానికి బాగుంటుంది కానీ తత్వతః యుక్తితో ఆలోచిస్తే ఇది అది యుక్తి తత్వతః నుండి నిలబడదు కాదులేండి కానీ ఊరికే జస్ట్ గెస్ అది. ఇక్కడ. అయితే ఈ ఈ సరే దైవము ముందా లేకపోతే పురుష ప్రయత్నం ముందా లేదా ఫలం ముందా, ఏది ముందు? ఈ ప్రశ్నలు ఉన్నాయి కదా. ప్రయత్నమే వీటన్నిటికీ కదా సార్, ప్రయత్నమే ముందు అవుతుంది కదా సార్. ప్రయత్నం చేయడానికి కూడా ముందు, ఆ ప్రయత్నం చేయడానికి కొరకు వాడిని ప్రోత్సహించేటువంటి ఓ ఫలం కూడా ఉండాలిగా. ఇప్పుడు సుకృతాలు చేసుకుంటే వీడి చేత మళ్ళీ మంచి పనులు చేస్తాము, దుష్కృతాలు చేస్తే వీడి చేత చెడ్డ పనులు చేస్తాము. ఇది కదండి ప్రకృతి నియమం. మొట్టమొదటిసారి ఎలా జరిగింది ఇవన్నీ? నాకు ఎప్పుడు వస్తూ ఉంటుందండి ఈ ప్రశ్న, కానీ ఏంటంటే ఇది భగవంతుడు లీలలు అని సరిపెట్టేసుకున్నాను. అంటే సమాధానం తెలియక ఇవి భగవంతుని లీలలు, ఇవి మన కర్మలు అని అనేసుకొని సరిపెట్టేసుకున్నాను. యోగ వాసిష్టం ప్రకారము అథవా ఏ వేదాంత మతం ప్రకారం వేరే పరమాత్మ ఇంకొకరు ఉన్నారు అనేటువంటిదే లేదు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానము ఈ శాస్త్రాన్ని అభ్యాసం చేస్తే దొరుకుతుంది. కాబట్టి స్పాయిలర్స్ ని ఇప్పుడే ప్రస్తుతి చేయట్లేదు, వెళ్తూ వెళ్తూ మనకు తెలుస్తుంది. ఈ ప్రశ్నలు అలాగే పెట్టుకొని ఉన్నాం. నేను ఇప్పుడే చెప్పేస్తే మళ్ళీ ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయడంలో స్వారస్యం ఉండదు. ఏదో చాలా పెద్ద చిక్కుముడి, ఆ చిక్కుముడిని సమయాన్ని బట్టి చాలా పేషెన్స్ గా విడదీయాలి. అలా కాకుండా ముందుగానే దాన్ని విపదిద్దామని చూస్తే తెగిపోతుంది. యజ్ఞోపవీతము చిక్కుముడి పడుతుందండి, తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా పేషెన్స్ తో తీయాలి, లేకపోతే యజ్ఞోపవీతం తెగిపోతుంది. అది ఇంక యజ్ఞోపవీతం అనిపించుకోదు. సర్వదా దీన్ని నిదానంగానే దిద్దాం. దీనికి సమాధానం ఉన్నది. అయితే ఇంతకుముందు పాఠాల్లో ఒకసారి చెప్పున్నాను నేను, ఎంతమంది గుర్తుందో తెలియదు, కానీ ముందు వెళ్తూ వెళ్తూ వశిష్ఠుల వారి మాటల్లోనే మనం విందాం. సర్వదా సర్వభావేషు సశాంతి ఉపజాయతే యామిన్యామివ శాంతాయాం ప్రజ్ఞాలోక ఉపాగతే. సూర్యుడు ఉదయించగానే రాత్రి తొలగినట్లు ఈ శాస్త్ర పఠనం చేసి ప్రజ్ఞాలోకం ఉదయించిన తర్వాత సమస్త పదార్థాల పట్ల రాగద్వేషాలు కూడా తొలగిపోతాయి. సర్వదా సర్వభావేషు సంశాంతి ఉపజాయతే. సంశాంతి అంటే సమ్యక్ శాంతి. ఏంటి? రాగద్వేషాలు లేకుండా ఉండడమే శాంతి. నాకు శాంతి లేదంటే, రాగద్వేషాలు నిండుగా పెట్టుకొని శాంతి లేదంటే కుదరదు. సముద్రస్యేవ గాంభీర్యం ధైర్యం మేరోరివ స్థితం అంతఃశీతలతా చేందోహో ఇవోదేతి విచారిణ. ఈ శాస్త్రాన్ని విచారించేటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే సముద్రంలాగా గంభీరంగాను. సముద్రస్యేవ గాంభీర్యం ధైర్యం మేరోరివ స్థితం. మేరు పర్వతంలాగా ధైర్యము. అంతఃశీతలత చ ఇందోహో ఇవ. చంద్రుడిలాగా శీతలాంతఃకరణం పొందుతాడు. సా జీవన్ముక్తతా తస్య శనైః పరిణతం గతా శాంతాశేష విశేషస్య భవత్య విషయో గిరాం. ఈ వ్యక్తి ఎలా ఉంటాడంటే క్రమక్రమంగా జీవన్ముక్తత తస్య శనైః పరిణతం గతా. అతని జీవ కళ ఏదైతే భూమి ఉందో దాన్ని ఆరోహించి అతను జీవన్ముక్తుడు అవుతాడు. ఈ అజ్ఞాన కల్పితాలైనటువంటి భేదాలన్నీ కూడా నశిస్తాయి. అప్పుడు ఆ జీవన్ముక్తత స్థితి వర్ణనాతీతం. దాన్ని ఎవరు వర్ణించలేరు. ఎవరైతే వర్ణించగలరో వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఎవరైతే వర్ణించగలరో వాళ్ళకి మాటలు లేవు. ఎవరైతే తెలుసుకోకుండా వర్ణించాలనుకుంటారో
ఏదో ఒకటి చెప్పేసి ఆ గుణాలను ఎక్కడ పడితే అక్కడ చూసేస్తూ ఉంటారు. అవధూత లక్షణాలు ఏంటంటే బాలోన్మత్త పిశాచవత అని ఉంది, అంతే. ఇంకా అది పట్టుకొని ఎవడైతే బాలుడిలాగా ఉన్నాడో వాడు అవధూత అని, లేదా పిశాచంలాగా ప్రవర్తన చేస్తే వాడిని అవధూత అని, ఉన్మత్తుడిలాగా ప్రవర్తిస్తే పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తే పిచ్చివాడు కూడా అవధూత అని చెప్పేసి అవధూత ఆ 3 మాత్రమే లక్షణాలు లేవు, క్వచిత్ అన్నారు. ఒక్కొక్కప్పుడు బాలుడిలాగా, ఒక్కొక్కప్పుడు పిచ్చివాడిలాగా, ఒక్కొక్కప్పుడు పిశాచంలాగా అనిపిస్తున్నా కూడా అతని మాటలు జ్ఞానంతో ఉంటాయి. జ్ఞానం అంటే ఎలాంటి జ్ఞానము? జ్ఞానము అంటే శాస్త్ర సమ్మతమైన బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అనే ఉపనిషద్ వాక్యాన్ని ప్రోద్బలపరుస్తున్నట్టుగా ఉన్నటువంటి మాటలే ఉంటాయి. అంతేగాని ఉన్మత్తుడిలాగా ఉన్నాడండి, పిశాచంలాగా అందరినీ బాధేశాడు, ఉన్మత్తుడిలాగా ఇష్టం వచ్చింది చేసేసాడు, ఒక్కొక్కప్పుడు చిన్న ఇటుకరాయి విరిగిపోయిందని చెప్పేసి పిల్లవాడిలాగా ఏడిచాడు, కాబట్టి 3 లక్షణాలు ఉన్నాయి, మేము అల్లా మాలిక్ అని చెప్పిన ఆయన్ని నేను పరబ్రహ్మం అంటాము, జీవన్ముక్తుడు అంటాం అంటే కుదరదు. సరే, శామ్యంతి శుద్ధిమాయాంతి సౌమ్యస్థిష్టంతి నూన్నతే అచంచలే జలే తృష్ణాః శరదీవా భ్రమాలికాః. మంచినీళ్ళు తాగితే దాహం తీరినట్లు, మంచినీళ్ళు తాగా, దాహం వేసింది, మంచినీళ్ళు తాగాం, మంచినీళ్ళు తాగిన తర్వాత దాహం తీరింది, ఆ అనుభూతిని మీరు వర్ణించండి. బాగా ఎండలో తిరిగి వచ్చారు, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇప్పుడు అందరికీ బాగా వస్తుంది, ఎండాకాలంలో తిరిగి వచ్చారు, ఎక్కడెక్కడో తిరిగి, ఎక్కడ మంచినీళ్ళు తాగుదామన్నా కూడా ఆ ఎండలో ఎక్కడైనా బయట ఆగి మంచినీళ్ళు తాగుదామన్నా కూడా చికాగ్గా ఉండి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని కాస్త చల్లగా కూర్చొని కుండలో నీళ్లు మంచిగా తాగి, ఆ తాగిన తర్వాత 1 నిమిషంలో ఒళ్ళంతా ఒక్కసారి చల్లగా అయిపోయిన తర్వాత ఆ అనుభూతిని వర్ణించండి అంటే ముక్కముట్లో దాహం తీరింది అని చెప్తాం అంతే. అమ్మయ్య హాయిగా ఉంది అంటారు, అంతకంటే ఇంకా వర్ణించండి దాన్ని. అంటే జీవన్ముక్త స్థితిని ఎందుకండి మీరు వర్ణించలేరు అంటే, మంచినీళ్లు తాగిన తర్వాత, బాగా దాహం వేసిన తర్వాత మంచినీళ్లు తాగితేనే ఆ అనుభవాన్ని వర్ణించడానికి మన దగ్గర మాటలు లేకపోతే, ఇన్ని వేల కోట్ల జన్మలుగా సంసార దాహాన్ని అనుభవిస్తూ, సంసార తాపం వల్ల దాహాన్ని అనుభవిస్తూ, ఇవాళ జ్ఞానం అనేటువంటి అమృతాన్ని తాగిన తర్వాత సంసారం అనేటువంటి దాహము శమించింది, దీన్ని ఎట్లా వర్ణిస్తాం? ఒక్కరోజు 1 గంట సేపు వేసిన దాహం తర్వాతనే మంచినీళ్ళు తాగితే దాని అనుభవాన్ని మీరు వర్ణించలేకపోతున్నారు. మీరు ఆ బాధను వర్ణించండి, వర్ణిస్తారు. అసలు ఒళ్ళంతా కాలిపోయింది, నీరసం వచ్చేసింది, ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతాను అనిపించింది, ఎన్నెన్నో చెప్తారు విశేషణాలు. కానీ మంచినీళ్ళు తాగిన తర్వాత దాని తర్వాత వచ్చిన అనుభవాన్ని ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకు అంటే ఆ అనుభవం అవుతూ ఉన్నప్పుడు మనసు ఆ దాహం తీరడానికి ఏవైతే మంచినీళ్ళు తాగుతున్నామో ఆ నీళ్లు తాగుతున్నప్పుడు మనసు 1 క్షణం కాలం స్తబ్దుగా అయిపోయింది, ఏ ఇంద్రియాల నుంచి అది జ్ఞానం తీసుకోవట్లేదు, కాబట్టి ఆ అనుభవం తెలియదు. ఈ జ్ఞానామృతాన్ని తాగినప్పుడు కూడా అనేక కోటి జన్మల నుంచి వస్తున్నటువంటి సంసార దాహాన్ని పోగొట్టేటువంటి జ్ఞానామృతాన్ని తాగినప్పుడు కూడా మనసు స్తబ్దుగా అయిపోతుంది, ఏ ఇంద్రియాల నుంచి జ్ఞానం తీసుకోవట్లేదు, అప్పుడు కూడా అది చెప్పజాలదు. కాకపోతే శాస్త్రం వర్ణించింది, ఈ శాస్త్రం అధ్యయనం చేసిన తర్వాత అతను జీవన్ముక్తుడే అవుతాడు అని చెప్పి. కాబట్టి ప్రశాంతంగా సుస్థిరమైనటువంటి ఆత్మ పదంలో ప్రశాంతంగా, శుద్ధంగా, ప్రశాంతమ భావంతో ఉంటారు ఈ జీవన్ముక్తులు. ఎలా శరత్కాలంలో మేఘాలు ప్రశాంతంగా ఉన్నట్టు అని ఇంకొక ఉపమానం. ఎత్కించన గరీ క్రూర గ్రామ్యత వినివర్తతే దీనాననా పిశాచానాం లీలేవ దివసాగమే. దీనములైనటువంటి పిశాచాల యొక్క లీల పగటిపూట
అణిగిపోయినట్టు. చీకటిలో మాత్రమే పిశాచాల యొక్క లీలలు సాగుతాయి. పిశాచాల యొక్క లీలలు పగటిపూట సాగవు. అయితే ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళ నోటి నుంచి ఇంక వేరే వాళ్ళని చిన్నబుచ్చేటువంటి మాటలు రావు. ఎక్కించిన కరీ క్రూర గ్రామ్యత వినివర్తతే. గ్రామ్యమైనటువంటి మాటలు వీళ్ళ నోటి నుంచి వినివర్తతే. దీనాననా పిశాచానాం లీలేవ దివసాగమే. పొద్దున రాగానే పిశాచాల యొక్క లీలలు ఎలాగైతే అడుగంటిపోతాయో అలాగే ఈ శాస్త్రాధ్యయనం చేసిన తర్వాత వేరే వాళ్ళ మనసు నొప్పించేటువంటి గ్రామ్యమైనటువంటి భాష వీళ్ళ నోట రాదు. ధర్మభిత్తౌ భృశం లగ్నాం ధియం ధైర్యధురం గతాం ఆధయో న విధున్వంతి వాతాశ్చిత్రలతామివ. ధర్మభిత్తౌ, ధర్మం అనేటువంటి ధర్మాన్ని ఆధారం చేసుకున్నటువంటి గోడ. భృశం లగ్నాం ధియం అంటే ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళ దృష్టి ఎలా ఉండబోతోంది అని. అందుకే ఈ ఉపదేశాన్ని విన్నటువంటి రాముడు ఎందుకు అలా అయ్యాడు అని మనకు తెలుస్తుంది ఈ అధ్యయనం. ఈ శ్లోకంతో అర్థమవుతుంది. ధర్మభుత్తౌ భృశం లగ్నాం ధియం ధైర్యధురం గతాం ఆధయః న విధున్వంతి వాతాః చిత్రలతామివ. ఓ గాలులు మామూలుగా లతలని, చిన్న చిన్న పొదరులని, వీటన్నిటిని బాగా గాలి వల్ల అవి అలికిడికి గురి అవుతాయి. కానీ చిత్రపటంలో ఉన్నటువంటి లత గాలి వల్ల కదులుతుందా? కదలదు. అలాగే ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళ మనస్సు ధర్మం అనేటువంటి గోడ యందు లగ్నమైనటువంటి బుద్ధితో ధైర్యధురం, ధురం అనే ధైర్యధురం గతాం, ఉత్కృష్ట స్థితిని పొంది ఆధయ న విధున్వంతి, ఇతన్ని చలింపజే మనోవ్యాధులు కానీ ఏవైనా సరే వ్యాధులు ఇతన్ని చలింపజేయజాలవు. న పతత్యవటేజ్ఞస్తు విషయాసంగరూపిణి కః కిల జ్ఞాత సరణి శ్వభ్రం సమనుధావతి. జీవన్ముక్త పురుషుడు ఏ విషయాలనేటువంటి గుంటల్లో పడాడు. న పతతి అవటంలో గుంటలలో ఎక్కడా పడగడు. కః కిల జ్ఞాత సరణి శ్వభ్రం సమనుధావతి. ఆయన బుద్ధి ఈ జ్ఞానం ఉన్నవాడు కాదు, మామూలుగా కూడా ఎవడైనా తెలిసి ఎవడైనా గుంటలో పడడానికి ఎవరైనా పరిగెత్తాడు కదా. అంటే అలాంటప్పుడు జీవన్ముక్తుడు ఎలా పడతాడు? తెలిసి ఇప్పుడు తెలియకుండా గుంటలో పడుతున్న వాళ్ళు ఉన్నాం. మామూలుగా అయినా సరే ఎదురుగా అక్కడ గుంట ఉంది, దాంట్లో పడితే చెయ్యో కాలో విరుగుతుంది అంటే తెలిసి ఎవడు ఆ గుంటలో పడడానికి ఇష్టపడడు, దూరంగా నడుచుకుంటాడు. అలాగే జీవన్ముక్తుడు కూడా గుంటల్లో పడాడు. తచ్ఛాస్త్ర సాధువృత్తానాం అవిరోధిని కర్మణి రమతే ధీర్యత ప్రాప్తే సాధ్వీవాంతఃపురాజిరే. అతడు తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. జీవన్ముక్తుడి యొక్క అంతఃకరణము సచ్ఛాస్త్ర సదాచారాలకి అనుకూలమైనటువంటి కర్మల యందే ఆసక్తి కలిగి ఉంటుంది.
ఇప్పుడు చెప్పండి, నిజంగా జీవన్ముక్తుడైతే అల్లా మాలిక్ అనేవాడా? జగతాం కోటి లక్షేషు యావంతః పరమాణవః తేషాం ఐకైకశో అంతస్థాన్ సర్గాన్ పశ్యత్య సంగధీః. జగతాం కోటి లక్షేషు యావంతః పరమాణవః తేషాం ఐకైకశో అంతస్థాన్ సర్గాన్ పశ్యత్య సంగధీః. ఆయన అసంగ బుద్ధి అయినటువంటి వాడు, అసంగధీ, అసంగ బుద్ధి అయినటువంటి అతను జీవన్ముక్తుడు అసంఖ్యాకంగా ఉన్నటువంటి బ్రహ్మాండంలో ఉన్న ఒక్కొక్క పరమాణువులో కూడా అనేక బ్రహ్మాండాల్ని ఆయన చూడగలడు. అర్థమైందా? సంఖ్యాకమైనటువంటి బ్రహ్మాండాలు, దాంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క పరమాణు, ఆ ఒక్కొక్క పరమాణువులోనూ అనేక బ్రహ్మాండాల్ని చూడగలుగుతాం. జగతాం కోటి లక్షేషు యావంతః పరమాణవః తేషాం ఏకైకశః అంతస్థాన్ సర్గాన్ పశ్యతి అసంగధీః. మోక్షోపాయావబోధేన శుద్ధాంతఃకరణం జనం న ఖేదయతి భోగౌఘే న చ ఆనందయతి క్వచిత్. మోక్షోపాయ అవబోధేన శుద్ధాంతఃకరణం జనం, శుద్ధాంతఃకరణంతో మోక్షోపాయ అవబోధనంతో జనం న ఖేదయతి. ఈ చిత్తశుద్ధి, మోక్షోపాయాన్ని తెలిసి చిత్తశుద్ధిని పొందిన వారికి న ఖేదయతి భోగౌఘే నచ ఆనందయతి క్వచిత్. ఇతన్ని ఏవి బాధ పెట్టజాలవు, ఇతన్ని ఏవి ఆనంద పెట్టజాలవు. పరమాణౌ సర్గవర్గా నిరర్గల ఏ పతంత్యుత్పతంతి అంబువీచివత్ తాన్ స పశ్యతి. ఒక్కొక్క పరమాణువులో కూడా అసంకీర్ణాలైనటువంటి అనేక బ్రహ్మాండాలు ఉన్నట్టుగా గుర్తించి, ఇవన్నీ కూడా స్వర్గంలో ఉన్నటువంటి తరంగాల్లాగా లేస్తున్నాయి, పడుతున్నాయి, వీటిని జీవన్ముక్తుడు మాత్రమే చూడగలుగుతాడు. న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి కార్యాణ్యేష ప్రబుద్ధోపి నిష్ప్రబుద్ధ ఇవ ద్రుమః. నేను కృష్ణుడి పట్ల విపరీతమైనటువంటి ప్రేమను పెట్టుకున్నాను. నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టము, చాలా మంచిది. నేను కృష్ణుని మాత్రమే ఆరాధిస్తాను, తప్పులేదు. నేను విష్ణుమూర్తిని మాత్రమే ఆరాధిస్తాను, తప్పులేదు. నేను విష్ణు ఆరాధుడిగా మాత్రమే ఉంటాను, అస్సలు తప్పులేదు. కానీ అదే సమయంలో నేను శివుడంటే విపరీతమైనటువంటి ద్వేషాన్ని నేను చూపిస్తాను. బృందావనానికి అధిష్టాన దేవత కాళి. బృందావనానికి అధిష్టాన దేవత అయినటువంటి కాళికే బృందావనంలో అడుగుపెట్టే అధికారం ఉండదు అని నా నోటి నుంచి నేను చెప్పను. ఒకవేళ నేను ఇలా చెప్పానంటే నా కృష్ణుడి యందు కూడా భక్తి లేదు అని అర్థం. ఎందుకు? బృందావన అధిష్టాత్రి అయినటువంటి కాళికి కృష్ణుడే రోజు ముఖ్యవాడు. అమ్మా, నీవు ఈ నగరానికి, ఈ బృందావనానికి నీవు అధిష్టాత్రిగా ఉన్నావు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సుఖంగా ఉన్నారు. నిజంగా ఆయన వల్లే సుఖంగా ఉన్నారు, కాదనలేదు. కానీ యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే అని స్వయంగా ఆయనే చెప్పారు. కాబట్టి ఆయనే అంటే ఈ బృందావనానికి అధిష్టాత్రి కాళి శాసించినట్టే బృందావనం ఉంటుంది అని చెప్పి ఆయన బృందావనానికి ఇంకా బృందావన ఎల్లలకి ఎవరు అధిష్టాత్రి అంటే యమున. ఒకవేళ ఎవరైనా కృష్ణుడి పట్ల మాత్రమే ప్రేమ పెట్టుకోండి, శివుడి పట్ల ద్వేషాన్ని పెట్టుకోండి. శివుడి యందు మాత్రమే నా భక్తి అండి, నేను ఎక్కడెక్కడైతే శివలింగం ఉంటుందో అక్కడక్కడ వెళ్ళి నేను సెల్ఫీ తీసుకుంటాను. శివలింగం మీద బిల్వదళం పెడుతూనో నీళ్లు పోస్తూనో సెల్ఫీ తీసుకొని నేను శివుణ్ణి మాత్రమే ఆరాధిస్తాను.
బాగుంది. కాదండి, నేను విష్ణు ఆలయంలో కాలు కూడా పెట్టనండి. విష్ణు నామాన్ని నేను జపించానండి. అంటే వాడు ఎప్పటికీ కూడా జీవన్ముక్తుడు అనేది రాదు. వాడు నేను జీవన్ముక్తుడిని అని చెప్పుకునేవాడు ఎప్పుడు అలా చెప్పడు. జీవన్ముక్తుడు అని చెప్పుకునేటువంటి వాడు ఎలా చేస్తాడు అంటే శాస్త్రాన్ని అనుసరించి ఉన్నటువంటి అథవా శాస్త్ర మర్యాదల్లో మాత్రమే అతను మాట్లాడతాడు. శాస్త్ర మర్యాదలు దాటి శాస్త్రానికి విరుద్ధంగా ఎప్పుడూ అతని ఆచరణ ఉంటది. మరి దత్తాత్రేయుల వారి ఆచరణ ఒక్కొక్కసారి ఇలా ఉంది కదండి. పరశురాముడు ఒకసారి అతని దగ్గరికి జ్ఞానాన్ని పొందాలని దత్తాత్రేయుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు పరశురాముడికి ఆయన ఒక యువతిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మద్యం తాగుతూ మాంసం తింటూ ఆయన కనపడ్డారు కదండి. దాన్ని మళ్ళీ ఎలా తీసుకోవాలి? అది దత్తాత్రేయుల వారు సాక్షాత్ భగవద్ అవతారం, శ్రీ మహావిష్ణు అవతారం. శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి దత్తాత్రేయుల వారి అవతారంగా చెప్పుకున్నటువంటి ఏ అవతారంలో కూడా ఆయన మద్య మాంసాలు తిన్నంత మాత్రం చేత దత్తాత్రేయుల వారి ఈ లీలకి వాళ్ళు దత్తాత్రేయ అవతారం అండి, అందుకే మాంసం తిన్నారు అనేది చెప్పిన దానికి రెండిటికి పోలిక లేదు, సామ్యం లేదు. దత్తాత్రేయుల వారు చేసింది కేవలం పరశురాముడిని పరీక్షించడానికి కొరకు మాత్రమే లీల. ఒక్కసారి ఆయన మనసులో ఆ సంశయం పోయి, ఏంటి ఈయన ఇలా ఉన్నాడు, సమర్థుడేమో, నాకు ఈయన జ్ఞానవంతుడు, ఈయన దగ్గరికి వెళ్తేనే నాకు జ్ఞానం వస్తుంది అని చెప్పి పంపిస్తే ఈయనేమో ఇలా ఉన్నాడు అని ఒక క్షణం అనుకొని మళ్ళీ సమర్థుడు చెప్పినటువంటి మాటలు విని ఈయన పరీక్షించడానికి ఏమైనా చేస్తారు, ఏ రూపంలో అయినా దర్శనమిస్తారు అని ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఆయన, స్వామిని లీలలన్నీ కూడా నాకు అర్థం కావు, నేను మూర్ఖుని, నా ముందర నువ్వు లీలల్ని ప్రదర్శించకు, నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేయగానే అవన్నీ విరమించుకున్నాడు, ఉపసంహరించుకున్నాడు. ఇలా ఏ సచ్చరిత్రలో కూడా దుశ్చరిత్రలో కూడా లేదు ఏ విషయం. హజ్ యాత్రను పూర్తి చేసుకొని వచ్చినటువంటి అతనికి మేకలో ఏ భాగం వండి పెట్టాలని అడగమని చెప్పాడు అని చెప్పి శ్యామ ద్వారా అడిగించి అదే వండి పెట్టాడు అనే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా లీలలు అనడానికి లేదు. లీల శబ్దము కేవలం భగవంతుడికి మాత్రమే వర్తిస్తుంది, ఇంకెవ్వరికీ లీల కాదు. భగవద్ అవతారము అని చెప్పడానికి దానికి ప్రమాణాలు చాలా ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని భగవద్ అవతారం అని చెప్పడానికి లేదు. అందరూ పరబ్రహ్మలే కదండి, అవతారం అని చెబితే నష్టమైంది. ఆ పారమార్థికతయా అందరూ ఒకటే, దాంట్లో ఏమీ లేదు. కానీ ఈ లీలలు, అవతారాలు ఇవన్నీ ఎలా ఏ స్థాయిలో మాట్లాడుతున్నాం? వ్యవహార దృష్టిలో మాట్లాడుతున్నాం. వ్యవహార దృష్టిలో మాట్లాడినప్పుడు శాస్త్రాన్ని అనుసరించే మాట్లాడాలి. కాబట్టి జీవన్ముక్తులు ఎప్పుడైనా వ్యవహారం చేసినా శాస్త్రబద్ధంగానే వ్యవహారం చేస్తారు, కానీ శాస్త్ర విరుద్ధంగా చెయ్యరు అని చెప్పడానికి నేను ఇంత మాట చెప్తాను. శాస్త్రం సుబోధమేవేదం సాలంకార విభూషితం కావ్యం రసమయం చారు దృష్టాంతై ప్రతిపాదితం. ఈ శాస్త్రం ఎలా ఉంటుంది అంటే, ఇంకో మధ్యలో ఒక శ్లోకం చేస్తాను. నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి కార్యాణ్యేష ప్రబుద్ధోపి నిష్ప్రబుద్ధైవ ద్రుమః. నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి. ఏవైతే ఆయనకి ఇష్టాలు, కార్యాలు, వాటి ఫలాలు, వీటిని జీవన్ముక్త పురుషుడు వాటిని వాంఛించడు, నిరసించడు. జడం వృక్షంలాగా నీళ్లు పోస్తే వికసిస్తాడు, నీళ్లు పోయకపోతే నీళ్ళని సేవ్ చేసుకుంటూ ఉండడానికి ఏమేం చేయాలో అలా ఉంటుంది స్తబ్దుగా. అలాగే
అలాగే జీవన్ముక్తుడు కూడా ఉంటాడు. దేన్ని నిరసించడు, దేన్ని వాంఛించడు. దృశ్యతే లోక సామాన్యో యథా ప్రాప్తానువృత్తిమాన్ ఇష్టానిష్ట ఫల ప్రాప్తో హృదయేనాపరాజిత. ఇప్పుడు ఇదొక్క మాటను పెట్టుకొని ఇప్పుడు ఎవరైనా సరే దీన్ని నిరసించారనుకోండి, ఏంటండి ఇది ధర్మ విరుద్ధంగా చేస్తున్నారు ఇది అని చెప్పేసి ఏమన్నా అంటే, అయితే నువ్వు జీవన్ముక్తుడివి కాదు, నువ్వు ధర్మము అధర్మం అని మాట్లాడుతున్నావు. జీవన్ముక్తుడు దేన్ని కాంక్షించడు, దేన్ని నిరసించడు, కాబట్టి నువ్వు జీవన్ముక్తుడివి కావు అని అంటే అది అబద్ధమే. ఇంతకుముందే చెప్పాం, శాస్త్ర విరుద్ధంగా ఆయన ఏమీ చేయడు. శాస్త్రం ఏం చెప్తుంది? ఒకవేళ వ్యవహారంలో నీ ఎదురుగా అధర్మం జరుగుతూ ఉంటే దాన్ని నిరసించకుండా, దాన్ని ఖండించకుండా ఉండకూడదు అని. కాబట్టి అధర్మాన్ని తప్పకుండా నిరసిస్తారు. అది జీవన్ముక్త లక్షణం. ఇంకేం చేసినా అంతకంటే చేస్తే, అది విరుద్ధంగా చేస్తే అది జీవన్ముక్తులు ఎవరు. శాస్త్ర విరుద్ధంగా పనిచేసిన వాళ్ళు ఎవరు జీవన్ముక్తులు కాదు. ఎలా గుర్తించాలి అని నేను అడిగా కదా దేవకి గారు. కొన్ని బేసిక్ రూల్స్ ఆఫ్ ధర్మం ఉంది. ఆ బేసిక్ రూల్స్, ఆ ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తించే వాళ్ళెవరూ కూడా జీవన్ముక్తులు కాదు, అనుసరణీయులు కాదు. దృశ్యతే లోక సామాన్యో యథా ప్రాప్తానువృత్తిమాన్ ఇష్టానిష్ట ఫల ప్రాప్తౌ హృదయేనాపరాజిత. ఇష్టానిష్టాలు ఒకవేళ వస్తూనే ఉంటాయి, శరీరం ఉన్నంత వరకు వస్తూనే ఉంటాయి. అయితే సామాన్యుడిలాగా ఇష్టమైంది లభించింది అని చెప్పేసి వెంటనే ఎగిరి గంతేడు, అనిష్టమైంది జరిగిందని చెప్పేసి కుంగిపోడు. ఆ ఇష్టానిష్టాలను వాటి వల్ల అతను సంతోషపడు, కలవరము పడడు. బుద్ధ్వేదమఖిలం శాస్త్రం వాచయిత్వా వివిచ్యతాం అనుభూయతః ఏవై తత్ నతూక్తం వర్షాపవత్. బుద్ధ్వా ఈ శాస్త్రం ఎవరైతే సంపూర్ణంగా పఠించి అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నువ్వు కూడా అలాగే బాగా నేను చెప్పేది విని పఠించి అర్థం చేసుకో. దీంట్లో వరము, శాపము, ప్రత్యక్ష ఫలము, వరాలు శాపాలు ఎలాగైతే ప్రత్యక్ష ఫలితాన్ని ఇస్తాయో ఈ శాస్త్రం కూడా ప్రత్యక్ష ఫలితాన్ని ఇస్తుంది. శాస్త్రం సుబోధమే వేదం సాలంకార విభూషితం కావ్యం రసమయం చారు దృష్టాంతై ప్రతిపాదితం. ఈ శాస్త్రం చాలా తేలికగా అర్థం చేసుకోవచ్చు. మాధుర్యము ఎలా కావ్యం రసమయం చారు దృష్టాంతై ప్రతిపాదితం, చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే దృష్టాంతాలతో, కావ్యం రసమయమైనటువంటి కావ్యంతో, ఉపమా రూపక ఇత్యాది అలంకారాల్ని, శబ్దాలంకార, అర్థాలంకారాలు వీటన్నిటినీ బట్టి మనోహరమైనటువంటి దృష్టాంతాలు వీటన్నిటినీతో కలిపి ఈ శాస్త్రాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి అర్థం అవ్వడం చాలా సులభము. బుధ్యతే స్వయమేవేదం కించిత్ పద పదార్థవిత్ స్వయం వస్తు నివేత్తీదం శ్రోతవ్యం తేన పండితాత్. పదాలు అర్థాలు కొద్దిగా గ్రహించగలిగినటువంటి వాడు దీన్ని తనంతట తానే అర్థం చేసుకోగలడు. అట్లా ఒకవేళ వీలు పడకపోతే ఒక పండితుడి నుండి దీన్ని అర్థం చేసుకోవాలి. యస్మిన్ శ్రుతే మతే జ్ఞాతే తపోధ్యాన జపాదికం మోక్ష ప్రాప్తౌ నరస్యేహ నకించిద్ ఉపయుజ్యతే. ఈ గ్రంథాన్ని విని మనస్పూర్వకంగా అర్థం చేసుకోగలిగితే ఇంకా మోక్ష విషయంలో ధ్యాన జపాదులు ఇంకా ఉపయోగపడవు. ఎందుకంటే ధ్యాన జపాదుల యొక్క ఫలాలు కూడా ఈ శాస్త్రం అంతర్భాగమే. ఇంకా ఈ శాస్త్రం వింటే ఒకటి చాలు, మిగతా ధ్యాన జపాదులన్నీ కూడా ఏవీ అవసరం లేదు. ఏతచ్ఛాస్త్రమనాభ్యాసాత్ పౌనఃపుణ్యేన వీక్షణాత్ పాండిత్యం స్యాత్ అపూర్వం హి చిత్త సంస్కార పూర్వకం. ఈ శాస్త్రాన్ని మాటి మాటికి మళ్ళీ పౌనఃపుణ్యేన మళ్ళీ దీన్ని పఠించిన, దీన్ని ఆవృత్తి చేస్తూ అభ్యసిస్తే
చిత్త సంస్కారంతో కూడినటువంటి అపూర్వ పాండిత్యం లభిస్తుంది. అయితే వేరే గ్రంథాల వల్ల కూడా లభించవచ్చు కదండి పాండిత్యం. అంటే వేరే గ్రంథాల వల్ల పాండిత్యం లభిస్తుంది, కానీ చిత్త సంస్కారం కుదరకపోవచ్చు. అంటే ఈ ఈ శాస్త్రం ద్వారా చిత్త సంస్కారంతో కూడినటువంటి పాండిత్యం వస్తుంది. అహం జగత్ ఇది ప్రౌఢ ద్రష్టు దృశ్య పిశాచక పిశాచోర్కయోదేనేవ స్వయం శామ్యతి అయత్నత స్వయం శామ్యతి అయత్నత. ఇంతకు చెప్పినట్టుగానే సూర్యోదయం ఎలాగైతే సూర్యోదయం కాగానే పిశాచ లీలలు మాయమైపోయినట్టు ఈ శాస్త్రం అధ్యయనం చేసిన వెంటనే అనాయాసంగా నేను ప్రపంచము అనేటువంటి దృశ్య భేదం అనే పిశాచం నశించిపోతుంది. అంటే నేను వేరు, పరమాత్మ వేరు, ప్రపంచం వేరు అనే ఇవన్నీ కూడా వీటి గురించి నేను, ప్రపంచము, పరమాత్మ ఈ విషయాల్లో ఉన్నటువంటి భేదాలు ఏవైతే ఉన్నాయో ఆ భేదం అనేటువంటి పిశాచం నశించిపోతుంది. భ్రమో జగదహం చేతి స్థిత ఏవోపశామ్యతి స్వప్నమోహ పరిజ్ఞాత ఇవనో భ్రమయత్యలం. ఒకవేళ నేను జగత్తు అనే నేను వేరు, జగత్తు వేరు అనేటువంటి భ్రమ ఉన్నా కూడా ఈ శాస్త్రాన్ని పఠించిన తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత ఆ భ్రమ ఉపశమిస్తుంది. కళ చెదిరిపోయిన తర్వాత దాంట్లో కనబడినటువంటి విషయాలు, భయపెట్టిన విషయాలన్నీ కూడా అవన్నీ కూడా కరిగిపోయి అవంతా కూడా భ్రమమే అనేటువంటి జ్ఞానం ఎలా వస్తున్నదో, ఒక్కొక్కసారి కళను చూసి కూడా మనం చాలా రోజుల పాటు భయపడుతూ ఉంటాం. కానీ అయితే ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత జగత్ అనేటువంటి భ్రమ కూడా మనల్ని భయపెట్టచాలదు, కలవరపెట్టచాలదు. కలవరం అనేటువంటిది రెండు రకాలుగా. ఒక్కొక్కసారి స్వప్నంలో ఇష్టమైనవి చూసామనుకోండి, దాన్నే గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి స్వప్నంలో భయపెట్టేవి చూసామనుకోండి, దాన్ని చూసి భయపడుతూనే ఉంటాం. ఈ రెండూ కూడా సంసారం వల్ల కూడా అంతే. ఇష్టపడే వాటిని చూసి వాటిని ఇష్టమైనవి జరిగాయనుకోండి సంఘటనలో, మనకు వాటిని గుర్తు చేసుకొని మళ్ళీ 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 సంతోషపడుతూ ఉంటాం. ఒకవేళ ఇష్టం లేనివి జరిగాయనుకోండి, వాటిని కూడా గుర్తు చేసుకొని మళ్ళీ 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 బాధపడుతూ ఉంటాం. కానీ ఈ శాస్త్రం అధ్యయనం చేసిన తర్వాత జగద్రూపక భ్రమ ఇంకా కలవరపెట్టదు. దానివల్ల సంతోషము ఉండదు, దుఃఖము ఉండదు. యథా సంకల్ప నగరే పుంసో హర్ష విషాదిత న బాధతే తథైవాస్మిన్ పరిజ్ఞాతే జగద్భ్రమే. చిత్ర సర్ప పరిజ్ఞాతో న సర్పభయదో యథా దృశ్య సర్ప ప్రతిజ్ఞాతస్తథా న సుఖ దుఃఖదః. యథా సంకల్ప నగరే పుంసః హర్ష విషాదిత. ఇప్పుడు ఈ జగత్తు ఎలా కనిపించడం మొదలు పెడుతుంది అంటే, ఈ శాస్త్రాధ్యయనం తర్వాత ఒక సంకల్ప నగరం ఉందనుకోండి. ఏదో వీడు కల్పన ఏదో ఒక నావల రాస్తున్నాడు, ఏదో సులోచనాదేవి నవల చదువుతూ ఉండగా ఆ నవల చదువుతున్నట్టుగానే ఆ మనసులో కూడా అక్కడ నవల్లో వర్ణించినట్టుగా, ఎవరండి ఆ సులోచనాదేవి గారు? ఆ ఇంటి పేరేంటి? మాదిరెడ్డి సులోచన కాదండి, ఎద్దలపూడి సులోచనాదేవి గారు. ఆవిడ నవలలు చదువుతూ ఉంటే ఆవిడ ఎక్కడైనా ఏదైనా ఒక ప్రదేశాన్ని వర్ణిస్తున్నారంటే అది ఆ ప్రదేశ వర్ణన అట్లాగే మనసులో వచ్చేసేది. ఇప్పుడు ఆ నగరంలో మనం ఉన్నట్టుగానే మనం ఫీల్ అయిపోయేవాళ్ళం అక్కడ జరిగేవన్నీ. అయితే అక్కడ జరిగేటువంటి హర్ష విషాదాలు ఇవన్నీ కూడా నిజంగా మనల్ని ఎలాగైతే బాధ పెట్టవో, అది చదువుతున్నప్పుడు ఏదో తన్మయత్వంతో చదివామో, లేకపోతే బాగా దాన్ని ఆస్వాదించి చదవాలనే ఉద్దేశంతో, బాగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో లీనమైపోయినా కూడా అవి మనల్ని తర్వాత నిజంగా భౌతికంగా కూడా లేదా మానసికంగా కూడా బాధ పెట్టవో, అలాగే ఎలాగైతే చిత్రంలో ఉన్నటువంటి సర్పం మన
అది సర్పభయాన్ని ఎలాగైతే పుట్టించదో అది చిత్ర సర్పము అని ఎవడైతే తెలుసుకున్నాడో వాడికి, అలాగే ఈ సర్పరూపమైనటువంటి సంసారాన్ని తెలుసుకున్నటువంటి వాడు కూడా దానివల్ల సుఖాన్ని పొందడు, దుఃఖాన్ని పొందడు. పరిజ్ఞానేన సర్పత్వం చిత్ర సర్పస్య నశ్యతి యథా తథైవ సంసారః స్థిత ఏవోపశామ్యతి. పరిజ్ఞానేన సర్పత్వం చిత్ర సర్పస్య నశ్యతి. సర్పత్వం, ఆ చిత్రంలో ఉన్నటువంటి సర్పత్వము ఎలాగైతే ఇది చిత్ర సర్పము అని తెలుసుకోగానే ఎలాగైతే దాంట్లో సర్పత్వం నశిస్తుందో, అలాగే సంసారం కూడా ఈ శాస్త్రం చదివిన వెంటనే సంసారంలో ఉన్నటువంటి సంసారత్వం కూడా ఉపశామ్యతి, అది కూడా అధిష్టానంలో లీనమైపోతుంది అని అంటున్నారు. ఉపశామ్యతి, నశిస్తుంది అని చెప్పట్లేదు. ఇదే అండి ఈ శాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు సంసారం ఎలా నశిస్తుంది నీకు అని అంటారు. సంసారం నశిస్తుంది, బ్రహ్మమును తెలుసుకుంటే నీకు సంసారం నశిస్తుంది అంటే ఎలా ఉంది కదా. ఇంకా సంసారం నశిస్తుంది అని చెప్పట్లేదు, సంసారత్వం బ్రహ్మంలో లీనమైపోయింది అని చెప్తున్నాం. బ్రహ్మం కంటే భిన్నంగా సంసారాన్ని చూడట్లేదు అంటున్నాం. అంతేగాని వీడెవడైనా జ్ఞాని అయిపోయిన వాడు సంసారం నశించింది అంటే వీడి జ్ఞానం ఉదయించగానే ప్రళయం అయిపోవాలి. ఎవడైనా ఒక్కడికి జ్ఞానం ఉదయించగానే ప్రళయం అయిపోయి ఇంకందరూ స్వస్థానాన్ని చేరుకోవాలి. అలా జరగట్లేదే. అదే ప్రశ్న చేస్తారు ఇప్పుడు మామూలుగా ఎవరైనా సరే కొద్దిగా ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకోగానే మొదటి ప్రశ్న, జ్ఞానికి సంసారం నశిస్తుంది అని మీరు అంటారు, ఎలా నశిస్తుందండి? జ్ఞానికి సంసారం నశిస్తున్నా కూడా తర్వాత ఆయన ఒకవేళ జ్ఞాని అయిన వాడు వ్యవహారం చేస్తున్నట్టుగానే ఉన్నాడు కదా, వాడికి సంసారం ఎలా నశించింది? జ్ఞానుల తర్వాత యుద్ధం కూడా చేశారు కదా, రాముడు యుద్ధం కూడా చేశాడు కదా. 14,000 మంది రాక్షసుల్ని ఆయన దండకారణ్యంలో, జనస్థానంలో దండకారణ్యంలో ఆయన 14,000 మంది ఖరదూషణాది రాక్షసుల్ని చంపాడు కదా. రావణ సైన్యాన్ని మొత్తం నశింపజేశాడు కదా. సుగ్రీవుడితో మైత్రి చేశాడు. జ్ఞాని అయినటువంటి రాముడే వివాహము చేసుకున్నాడు. ఎలా? సంసారం నశించలేదు కదా ఆయనకి. సంసారం నశించలేదు, సంసారం నశిస్తుంది అనట్లేదు, సంసార ఉపశామ్యతే అంటున్నాం ఇక్కడ. అంటే సంసారము అధిష్టాన రూపమైనటువంటి బ్రహ్మములో లీనమైపోతుంది అని. ఎలా? ఈ శాస్త్రాధ్యయనం చేసినటువంటి ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి ఫలముగా వచ్చినటువంటి జ్ఞానము వల్ల సంసారము బ్రహ్మములో, అధిష్టానమైనటువంటి బ్రహ్మములో లీనమైపోయింది. బ్రహ్మము కంటే భిన్నంగా సంసారం ఇంకా కనపడట్లేదు. బ్రహ్మ కంటే భిన్నంగా ఏమీ లేదు అనేటువంటి సుస్థిరమైనటువంటి జ్ఞానం వస్తుంది. అంతా బ్రహ్మమయం అన్నట్టు అనిపిస్తుంది. కనిపించడం, ఇంకా కనిపిస్తుంది అంటే మళ్ళీ ఇంకో వస్తుంది, కనిపించడమే లేదు ఇంకా అసలు దాంట్లో లీనం అయిపోయింది. ఇంకా అంతే. కనిపించడం అంటే లీనమైపోయినట్టు. ఇదం సర్వం బ్రహ్మ ఖలు, ఇదంతా కూడా బ్రహ్మమే కదా. అంతే. గచ్చత్యవయవ స్పందం సుమనః పత్రమర్దనే ఇహ ధీమాత్ర రోధస్తు నాంగావయవ చాలనం. పువ్వుని తెంపాలో లేకపోతే ఆకుని తెంపాలి అంటే అవయవాల్ని కదల్పాలి. గచ్చతి అవయవ స్పందం సుమనః పత్రమర్దనే. పువ్వు తెంపాలి లేకపోతే ఆకుని తుంచాలి అంటే అవయవాల్లో స్పందన రావాలి. ఇహ ధీమాత్ర రోధస్తు నా అంగ అవయవ చాలనం. అంగములు అవయవ చాలనంతో అవసరం లేకుండా బుద్ధిని నిరోధిస్తే జ్ఞానం వస్తుంది. అంటే దీనికి హఠయోగాదులు అవసరం లేదు అని. చాలా మంది ఈ మధ్య యోగశ్చిత్త నిరోధక, యోగంలో చెప్పినటువంటి ఆసనాలు, ఇప్పుడు అసలు శాస్త్రంలో లేనటువంటి ఆసనాలు, అక్కడ ఆసనాలు మొత్తం 32 ఆసనాలే చెప్పారు. లేని ఆసనాలు, కొత్తవి ఆసనాలు కల్పించి ఇవన్నీ పతంజలి మహర్షి చెప్పాడని చెప్పేసి
ఇంకా అసలు ఆ యోగా అనే దాన్ని యోగ శాస్త్రం, యోగ అంటే యుంజతే అనేనా ఇది యోగ అంటే దేని ద్వారా జీవుడు పరమాత్మ యందు లయమవుతాడో, ఇద్దరు జీవభావము పరమాత్మ భావం రెండూ లేకుండా రెండు ఒకటే అని దేని ద్వారా అయితే తెలుస్తుందో దానికి యోగం అని పేరు. ఇంకా యోగా అనగానే ఆసనాలు వేసేయాలి, దీనివల్ల మోక్షం వస్తుంది అని ప్రచారం కూడా. ఆసనాలు వేస్తే మోక్షం ఎలా వస్తుంది? ప్రాణాయామం చేస్తే మోక్షం ఎలా వస్తుంది? ప్రాణాయామం వల్ల మోక్షం వస్తుందని ఎక్కడా చెప్పలేదు, పతంజలి మహర్షి కూడా చెప్పలేదు. సుఖాసనోపవిష్టేన యథా సంభవమశ్నత భోగజాలం సదాచార విరుద్ధేషు న తిష్టత యథా క్షణం యథా దేశం ప్రవిచారయతా సుఖం యథా సంభవ సత్సంగం ఇదం శాస్త్రం మథేతరత్ ఆసాద్యతే మహాజ్ఞానబోధః సంసార శాంతిదః న భూయో జాయతే యేన యోనియంత్ర పీడనం. 44వ శ్లోకం నుంచి దీనికి అర్థము మనం రేపటి పాఠంలో చూద్దాం. సుమారుగా 30 శ్లోకాల దాకా ఉంది, 70 శ్లోకాలు, 25 శ్లోకాల దాకా ఉంది. దీని అర్థం మళ్ళీ రేపటి పాఠంలో చూద్దాం. ఎలా యోగి అయినా జ్ఞాని అయినా రెండు పర్యాయవాచ పదాలు, యోగి అన్నా జ్ఞాని అన్నా ఒకటే. ఎలా ప్రవర్తిస్తాడు, సంసార శాంతి, సంసారం బ్రహ్మంలో లయం అయిపోయిన తర్వాత, సంసారత్వం బ్రహ్మంలో లయం అయిపోయిన తర్వాత ఇక అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, అతను ఎలా వ్యవహరిస్తాడు అనేటువంటివి తర్వాత శ్లోకంలో 44వ శ్లోకం నుంచి చెప్పారు. దాన్ని మనం రేపటి పాఠంలో అధ్యయనం చేద్దాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయత జీవనం సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య వది సదా సంస్కృతే మే దృఢా భక్తి సంస్కృత నమోస్తుతే. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు.